నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాల ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవం. గత 19 సంవత్సరాలుగా ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఛాలెంజ్ కప్ టోర్నమెంట్. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతోంది. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా విక్రయించినా చర్యలు తప్పవు. ఏఎస్పీ ఎం జావలి హెచ్చరిక. బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన కృష్ణా డైమండ్. నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉదయం కొల్లబత్తుల కార్తిక్ నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు. శ్రీశైలం ధర్మకర్తల మండలి జాబితాలో నుండి డాక్టర్ సింధుశ్రీని తొలగించి శ్రీదేవిని నియమించిన ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ. నంద్యాల 1వ పట్టణంలో అనుమతి లేకుండా టపాకాయల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులపై దాడులు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం. నంద్యాల ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవం. గత 19 సంవత్సరాలుగా ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా నంద్యాల కరెంట్ ఆఫీసులో నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విద్యాశాఖ జిల్లా అధికారి డిఈ శ్రీనివాస్ రెడ్డి, ఏడి రమేష్ కుమార్, ఏఈ రామయ్య, శ్రీనివాసులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20వ ఛాలెంజ్ కప్ పోటీలను ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కనుక ప్రతి ఒక్క షటిల్ క్రీడాకారుడు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఈ టోర్నమెంట్ నందు 20+, 30+, 40+, 50+, 60+ వయసు విభాగం నందు పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి ఈవెంట్ నందు 4 బహుమతులు. మొదటి బహుమతి 4000, రెండో బహుమతి 3000, మూడో బహుమతి 2000, నాలుగో బహుమతి 1000 ప్రకారం బహుమతి ప్రదానం చేయబడుతుంది. 10వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఇనాగరేషన్ చేయడం జరిగింది. 60+ విభాగంలో పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు 11వ తేదీ 20+, 40+ విభాగం నందు పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ విభాగం నందు దాదాపుగా 40 టీంలు పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. రేపు 12వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుండి 30+, 50+ విభాగం నందు పోటీలు నిర్వహిస్తున్నాము. వీటిలో కూడా దాదాపు 40 టీంలు పాల్గొనబోతున్నాయి. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, ట్రెజరర్ ఓబిఎన్ రెడ్డి మరియు గౌరవ సలహాదారులు చంద్రమౌళి, మద్రేటి రంగారెడ్డి, వంశీ నిర్వహించడం జరిగింది. 20వ వార్షికోత్సవానికి వచ్చేసినటువంటి కరెంట్ ఆఫీస్ డిఈ గారికి మరియు సిబ్బందికి అందరికీ ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇనాగరేషన్ జరిగింది. 19 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 20 సంవత్సరంలోకి అడుగుడడానికి సహకరించినటువంటి అందరికీ కూడా క్రీడాకారులకు మరియు కరెంట్ ఆఫీస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నుండి 20+, 30+, 40+, 50+, 60+ ఏజ్ గ్రూప్లలో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతా ఉంది. ప్రతి గ్రూప్ లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ ఇస్తూ ఉన్నాము. కాబట్టి నంద్యాల టౌన్ లో ఉన్నటువంటి ప్రతి షటిల్ క్రీడాకారుడు ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ విజయవంతం చేసి మీ షటిల్ లో ఉన్నటువంటి మీ అద్భుతమైన ప్రతిభను కనపరిచి నంద్యాల టౌన్ లో ఛాలెంజ్ కప్ గెలవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. షటిల్ నేర్చుకున్నటువంటి ప్రతి క్రీడాకారుడు నంద్యాల టౌన్ లో ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కరెంట్ ఆఫీస్ లో ఛాలెంజ్ కప్ కొడితేనే ఇది ఒక వింబుల్డన్ టోర్నమెంట్ లాగా అందరూ భావించి ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ ఛాలెంజ్ కప్ ను గెలుచుకొని మీ ప్రతిభ నిరూపించుకోవాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం సార్. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నంద్యాల అసెంబ్లీ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి టోర్నమెంట్ 2025 టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆర్గనైజర్స్ కి మరియు సభ్యులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ టోర్నమెంట్ నేను పాల్గొనడం ఇది 2వ సారి. ఇందాక మా డి గారు చెప్పినట్టు నేను కూడా ఈ టోర్నమెంట్ లో
పాల్పంచుకోవడము ఇది రెండవసారి. ఈ టోర్నమెంట్ ఇదే విధంగా ముందుకు సాగాలని, అదే విధంగా ఈ టోర్నమెంట్ ఈ 3 రోజులు ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ కావాలని, ముందు ముందు ఇటువంటి టోర్నమెంట్లు ఇంకా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ కి ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా మనకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆడొచ్చు అన్నారు. మనం ఆడడం వల్లనే మనం అందరికీ కప్ వస్తుందని కాదు, మెయిన్ యొక్క ఆడడం వల్ల ఇక్కడ నేను చాలా గమనించింది ఏంటంటే ఈ 60+, 50+, 70+ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తే 60+, 50+ వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఆ విధంగా ఎందుకున్నారంటే ఈ షటిల్ ఆడడం వల్ల కానీ, లేకుంటే వీళ్ళు కంబైన్డ్ గా కలిసి మాట్లాడుకోవడం కానీ, వాళ్ళు నవ్వుకుంటూ ఉండడం కానీ, ఒక గ్రూప్ గా కలిసిమెలిసి ఉండడం వల్ల వాళ్ళ ఏజ్ అనేది వాళ్ళకు బయట వాళ్ళకి చూస్తే వాళ్ళ ఏజ్ ఎవరికి కనపడదు. ఇటువంటి టోర్నమెంట్లు జరిపినప్పుడు బయట వాళ్ళని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఆడతామని చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కానీ, బ్యాంక్ వాళ్ళు అయితే టీచర్స్ కానీ చాలా మంది వచ్చినారని నాకు తెలుసు. కాబట్టి ఆ విధంగా చాలా మంది జనాలను ఎంకరేజ్ చేసినటువంటి టోర్నమెంట్ కు నిర్వహిస్తున్నటువంటి వీళ్ళు ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆర్గనైజర్ కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగించాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ చక్కటి ఈ సాయంత్రం వేళ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక భారీ స్థాయిలో నంద్యాల ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఈ 20వ వార్షికోత్సవ ఛాలెంజింగ్ కప్ 2025 సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఈ టోర్నమెంట్ ముఖ్య ఆర్గనైజర్స్, అలాగే ఇక్కడికి చేసిన ఈ నంద్యాల ప్లేయర్స్, ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ప్లేయర్స్ మరియు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీ పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న రాష్ట్ర టీడీపీ కార్యదర్శి జిల్లాల శ్రీరాములు సతీమణి జిల్లాల శ్రీదేవికి శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియమితులైన జిల్లాల శ్రీదేవిని టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లాల శ్రీరాములు మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకితమై సేవలందించడం జరిగిందని, నంద్యాలలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న జిల్లాల శ్రీరాములు సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా శ్రీదేవిని నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. దీనికోసం కృషి చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ టీడీపీ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాల శ్రీదేవిని శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించడంపై సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుండి జిల్లాల శ్రీరాములు పార్టీకి అంకితమై పార్టీ గెలుపు కోసం కృషి చేసినట్లు తెలిపారు. అనంతరం నంద్యాల పట్టణ టీడీపీ నాయకులు జిల్లాల శ్రీదేవి ఘనంగా సన్మానించారు. నారా చంద్రబాబు నాయుడుకి ప్రజకా వాళ్లకు వర్కు సార్ గారు, ఫిరోజ్ అన్న గారికి ధన్యవాదాలు. లోకేష్ అన్న పదవి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మన జిల్లాల శ్రీదేవి అక్క గారికి మన శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్గా ఎలక్ట్ అయినందుకు, అట్లానే మనం చూస్తున్నాం దాదాపు 1982 ఏ రోజు పార్టీ తెలుగుదేశం పార్టీ మన నంద్యాలలో ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి మన జిల్లాల శ్రీరాములు అన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చాలా మంది నాయకులు వచ్చినారు, పోయినారు, చాలా మంది కార్యకర్తలు పార్టీ మారినారు. కానీ ఏ రోజు కూడా ఒకటే జెండా, ఒకటే నాయకుడిని నమ్ముకున్నారు, అది జిల్లాల శ్రీరాములు గారు. ఈరోజు వాళ్ళ కష్టం చూసి, ఎందుకంటే జిల్లాల శ్రీరాములు గారు నంద్యాలకి ఒక తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా గుర్తు వస్తారంటే దాది నంద్యాలలో గుర్తు వస్తారంటే ఫస్ట్ ఫరూక్ గారు, దాని తర్వాత జిల్లాల శ్రీరాములు గారు. ఎందుకంటే వాళ్ళ సేవ ఎప్పుడు మర్చిపోనేది. ఎందుకంటే ఎప్పుడు కానీ నేను పోలింగ్ బూత్ లో కూడా కానీ చూస్తున్నప్పుడు ప్రతిరోజు అక్కడనే ఉంటాడు. మీటింగ్ లో ఏ రోజు మీటింగ్ స్టార్ట్ అయినా ముందే ఆయన ఉంటాడు, మీటింగ్ లాస్ట్ వరకు ఆయననే వెళ్తాడు. అట్లాంటి మంచి నాయకుడిని పార్టీ గుర్తించింది. దీనికోసం ప్రత్యేక ధన్యవాదాలు మన చంద్రబాబు నాయుడు గారికి, అట్లానే లోకేష్ బాబు గారికి, అట్లానే మన ఫరూక్ గారికి. ఎందుకంటే ఈ రోజు మన జిల్లాల శ్రీరాములు గారికి ఇట్లాంటి ఎన్ని పదవులు ఇచ్చినా చాలా తక్కువ, ఇట్లాంటి నాయకులు చాలా తక్కువ ఉంటారని కోరుకుంటూ మరి ఒక్కసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు జాతీయ కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, గౌరవనీయులు
మరి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవనీయులు మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారికి, గౌరవనీయులు మరియు మా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నా దేవుడైనటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు, న్యాయశాఖ మంత్రులు, వక్ఫ్ బోర్డు మంత్రులు, మరి వారికి, మరి గౌరవనీయులు యువ కిషోరం నంద్యాల ఆశా జ్యోతి ఎన్ఎండి ఫిరోజ్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి ఉన్నందుకు మా భార్య మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా ప్రతి ఎలక్షన్లు దాదాపుగా ఒక 40 ఎలక్షన్లు మరి వార్డులో ఇల్లు తిరిగి ఫరూక్ విజయం కోసం, తెలుగుదేశం పార్టీ విజయం కోసం కౌన్సిలర్లు మరి ప్రతి ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అరెస్ట్ అయితే నిరాహార దీక్ష కూడా కూర్చొని, అలాగే పెత్తందారులు జోసెఫ్ కాన్వెంట్ లో రిగ్గింగ్ చేస్తుంటే మా భార్య మరి ఏజెంట్ గా కూర్చొని మరి 1000 ఓట్లు కాపాడిన మరి పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తకు ఈ రోజు ఫరూక్ గారి దయ వలన మా భార్యకు మరి శ్రీశైలం బోర్డు డైరెక్టర్ గా ఇచ్చినందుకు ఫరూక్ గారికి ప్రత్యేకమైన వందనం, పాదాభివందనాలు చెప్తూ మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా మరి వందనాలు చెప్తూ మా కుటుంబానికి మేము రజకులలోనే శ్రీశైల దేవస్థానం పాలక మండలిలో మొట్టమొదటిసారిగా మహిళకు మరి జిల్లెల్ల శ్రీదేవి గారికి మరి బోర్డు మెంబర్ గా ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి, ఫరూక్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ, నంద్యాల అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవు. ఏఎస్పీ ఎం జావలి హెచ్చరించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మంద జావలి మాట్లాడుతూ సబ్ డివిజన్లో రానున్న దీపావళి సందర్భంగా బాణసంచ తయారీ నిల్వ కేంద్రాలు, దుకాణాల్లో తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచిన, విక్రయించిన వారిపై పేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తప్పవని నంద్యాల ఏఎస్పీ మంద జావలి హెచ్చరించారు. ప్రమాదాలకు తావు లేకుండా సరైన భద్రతా ప్రమాణాలు, సూచనలు పాటిస్తూ షాపులు ఏర్పాటు చేసుకుని టపాసులను విక్రయించాలని విక్రయదారులకు, సంబంధిత అధికారులకు నంద్యాల ఏఎస్పీ ఆదేశించారు. దీపావళి పండుగ నేపథ్యంలో నంద్యాల ఏఎస్పీ ఆదేశాలతో ఫైర్ క్రాకర్ షాపు నిర్వాహకులు ఎక్కువగా క్రాకర్స్ నిల్వలు ఉంచినా వాటిపై ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా లేదా అనే విషయమై పోలీసులు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అందరికీ నమస్కారం. దీపావళి సందర్భంగా నంద్యాల ప్రజలకు నంద్యాల పోలీస్ వారి నుండి కొన్ని సూచనలు. మొదటిగా ఎవరు కూడా అనాథరైజ్డ్గా ఫైర్ క్రాకర్స్ అనేవి స్టోర్ చేయకూడదు. మరి ముఖ్యంగా లాస్ట్ టైం ఎవరైతే టెంపరరీ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో వారి దగ్గర లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన స్టాక్ కానీ ఏదైనా ఉంటే అది మేము రైడ్స్ కనుక చేసినప్పుడు మాకు దొరికితే మేము కంపల్సరీ దాన్ని సీజ్ చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సో ఎవరు కూడా అలా అనాథరైజ్డ్గా ఇళ్లలో కానీ లేకపోతే షాప్స్లో కానీ స్టాక్ పెట్టుకోవడానికి లేదు. వాటిని భద్రంగా లైసెన్స్డ్ గోడౌన్స్లో మాత్రమే ఉంచాలి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎవరికైతే లైసెన్సెస్ వస్తాయో వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొదటిగా ఓన్లీ డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో మాత్రమే షాప్స్ అనేవి పెట్టుకోవాలి, సేల్ అనేది చేయాలి. అండ్ ఎప్పుడైతే మీకు లైసెన్స్ వచ్చిన తర్వాత ఒక ప్లేస్ చూపిస్తారో షాప్స్ పెట్టుకునేటప్పుడు ప్రతి షాప్ మధ్యలో కంపల్సరీ గ్యాప్ అనేది ఉంచుకోవాలి. అట్లాగే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా తీసుకుని ఉండాలి. వాటర్ అండ్ శాండ్ ఎడిక్వేట్గా పెట్టుకోవాలి. అట్లాగే మీ తరపు నుంచి ఎవరైనా వాలంటీర్స్ని కంపల్సరీ వాచ్ కని పెట్టుకోవాలి. ఎక్కువ మంది ప్రజల్ని లోపలికి రానివ్వడం కానీ, అజాగ్రత్తగా ఫైర్ క్రాకర్స్తో వ్యవహరించడం కానీ చేయకూడదు. అండ్ ఇంకొకటి కుదిరితే మీరందరూ కలిసి కూడా కొన్ని సీసీ కెమెరాస్ అనేవి కూడా పెట్టుకోవచ్చు. సో దట్ మానిటర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలాగే చిన్నపిల్లలతో క్రాకర్స్ కొనుగోలుకి వచ్చినప్పుడు కూడా వారిని కొంచెం కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వడం కానీ, లేకపోతే క్రాకర్స్ అజాగ్రత్తగా వ్యవహరించడం కానీ అలాంటివి చేయకూడదు. నంద్యాలకు చెందిన ఆన్సర్ జ్యువెలర్స్ యాజమానులు ఆన్సర్ అమీర్లు ఆధ్వర్యంలో 3 రోజులు వజ్రాలు, బంగారు, డైమండ్, కృష్ణా డైమండ్ ఆభరణాలు ఎగ్జిబిషన్ను ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించారు. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలతో మీ ముందుకు వచ్చింది కృష్ణా డైమండ్స్ ఎగ్జిబిషన్ అని నిర్వాహకులు అన్సార్ అమీర్లు తెలిపారు. నంద్యాలలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన కృష్ణా డైమండ్ అన్సార్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ను ప్రతి ఒక్కరూ సందర్శించి ఆదరించాలని ఫిరోజ్ కోరారు.
बेल्ट आती है। ये चोटी है। छोटी है तो छोटी हो नहीं ऐसे पकड़ना 1,15,000 2 लाख है। లాంగ్ షాట్ తీసుకుంటే బాగా నీట్గా కనిపిస్తుంది. ఈ రోజు మన అంతర్ డైమండ్ ఎగ్జిబిషన్ కు మన ఎన్ఎండి ఫిరోజ్ గారు రావడం మాకు చాలా గర్వంగా ఉంది. అదే విధంగా ఈ ఎగ్జిబిషన్ 3 రోజులు జరుగుతా ఉంది. ఈ 3 రోజులు మా సొంతం డైమండ్ పెట్టినాం. ఈసారి మేము ప్రతిసారి కృష్ణాతో పెడుతున్నాము. కృష్ణా డైమండ్స్ వచ్చేసి 10,000 నుండి ఒక 3 లక్షల వరకు పెట్టాము. 3-5 లక్షల వరకు 10,000 నుండి 5 లక్షల వరకు కృష్ణా డైమండ్ మూరం ఉంటుంది, వస్తువులు ఉంటాయి. అలాగే ఈసారి అన్సర్ డైమండ్స్ అనేవి ప్రైవేట్ పెట్టాం, సొంతంగా పెట్టాము మేము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించగా కోరుతున్నాము. అదేవిధంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మా ఈ ఎగ్జిబిషన్ రావడం మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు అన్సర్ జ్యువెలర్స్ వారి సౌజన్యంలో కృష్ణా డైమండ్ 2 సంయుక్తంగా నిర్వహిస్తున్న డైమండ్ మేళాను ఎన్ఎండి ఫిరోజ్ గారు చేసినారు. చాలా సంతోషము. అనగా ఎక్కువగా అన్సర్ జ్యువెలర్స్ వారి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి 11,000 నుంచి 25 లక్షల వరకు ఐటమ్స్ ఉన్నాయి. అంటే డైమండ్ జ్యువెలరీ అన్ని మా ప్రజలు, మా కస్టమర్లు, మా ప్రజలు అందరూ ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన అన్సర్ జ్యువెలర్స్ వాళ్ళు, మన అమీర్ భాయ్ ఇంకా అన్సర్ భాయ్ ఇద్దరు కలిసి ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ చేస్తారు. చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ నంద్యాలలో బయర్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నంద్యాల నుంచి కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్లస్ వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్లో అందరు పార్టిసిపేట్ అవుతారు. వీళ్ళకి ఇంకొకటి వీళ్ళకి హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఇట్లానే ఇంకా 2-3 బ్రాంచెస్ ఇంకా నంద్యాలలోనే పెట్టాలని, అట్లానే మళ్ళీ దీపావళికి వాళ్ళ డిప్ కూడా ఉంది. నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉదయం కొల్లబత్తుల కార్తీక్ నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా సహచర అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ జిల్లా పరిపాలనలో సమర్థత, పారదర్శకతను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాల ఫలితాలను ప్రజలకు చేరవేసే దిశగా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. राजमार्गे अखंडगणकीर्तनुष्ठा फलसिद्धिरस्तु वेङ्कटाचलवदितु तथास्तु सत्यास्तु निजमानस्यधामाः फलसङ्कल्पित प्रसादफलसिद्धिरस्तु श्रीरुद्रप्रसादफलसिद्धिरस्तु तथास्तु पूर्णनुग्रहप्रसादफलसिद्धिरस्तु तथास्तु. శ్రీశైలం ధర్మకర్తల మండలి జాబితాల నుండి డాక్టర్ సింధుశ్రీని తొలగించి ఆమె స్థానంలో శ్రీదేవిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అధినేత డాక్టర్ జగన్మోహన్ రెడ్డి భార్య గైనకాలజిస్ట్ డాక్టర్ సింధుశ్రీని టీడీపీ కోటాలో
శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తగా ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమెకు టీడీపీలో సభ్యత్వం లేదని, ఎన్నికల్లో ఎక్కడ ప్రచారం చేయలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం, పార్టీ జాతీయ కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు డాక్టర్ సింధుశ్రీ దంపతులు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్లను కలిసి ధన్యవాదాలు కూడా తెలిపారు. కానీ వీరిద్దరికీ షాక్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. జాబితాలో ఆమె పేరును తొలగించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రజక సంఘం నేత, జిల్లా శ్రీరాములు భార్య శ్రీదేవికి స్థానం కల్పించారు. శ్రీరాములు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ మంత్రి ఫరూక్ వర్గీయుడిగా కొనసాగుతున్నాడు. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చరణ్ మరియు నంద్యాల ఏఎస్పీ జావలి యొక్క ఆదేశాల మేరకు నంద్యాల 1వ పట్టణంలో అనుమతి లేకుండా టపాకాయల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులపై దాడులు నిర్వహించడమైనది. ఈ సందర్భంగా 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ దాడుల్లో భాగంగా చిత్తలూరి వారి వీధికి చెందిన కృష్ణమోహన్ అనే వ్యక్తి తన ఇంట్లో ఎటువంటి అనుమతి లేకుండా సుమారు 30,000 రూపాయల విలువైన టపాకాయలు నిల్వ ఉంచినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని ఆయనపై ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయబడింది. సదరు టపాకాయలను భద్రతా దృష్ట్యా గోడౌన్కి పంపడమైంది. పౌరుల భద్రతా దృష్ట్యా ఇలాంటి అనుమతి లేని టపాకాయల వ్యాపారం లేదా నిల్వ చేయడాన్ని లేదా రవాణా చేయడం పైన కఠినంగా చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులకు తెలియజేశారు. ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు గుర్తించినప్పుడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పీ జావలి మేడం యొక్క ఆదేశం మేరకు ఈరోజు ఈ అనుమతులు లేకుండా ఉన్నటువంటి టపాకాయల షాపుల మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా 1 టౌన్ పరిధిలోని చిత్తలూరు వాది వీధికి చెందినటువంటి కృష్ణమోహన్ అనే పర్సన్ ఇంట్లో సుమారు 30,000 రూపాయల విలువ గల టపాకాయలు అనుమతులు లేకుండా పెట్టుకున్నారన్న సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ 30,000 రూపాయల టపాకాయను స్వాధీనంలోకి తీసుకున్నాము. అతని మీద ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినాము. ప్రాపర్టీని అంతా టపాకాయని మొత్తం స్టేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ నుండి భద్రతల దృష్ట్యా గోడౌన్ పంపించడం జరిగింది. ఈ అందరికీ వ్యాపారస్తులకి అందరికీ పోలీసు తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ పేలుడు సంభవించేటువంటి ఈ టపాకాయని, ఎక్స్ప్లోజివ్స్ని పెట్టుకోవడం అన్నది ఇది చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి వాటిపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ప్రజల భద్రతల దృష్ట్యా. సో వారు కేటాయించినటువంటి లైసెన్స్ ఉన్నటువంటి షాపులలో మాత్రమే వాళ్ళు ఈ టపాకాయల్ని భద్రపరచుకోవడము, వ్యాపారం చేయడం, ట్రాన్స్పోర్టేషన్ చేయడం. అంతేగాని ఎటువంటి అనుమతి లేకుండా ఇల్లీగల్గా పెట్టుకుంటే వాళ్ళ మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. ఈ అందరూ దీనికి సహకరించాలని చెప్పేసి, అటువంటి సమాచారం ఎవరి దగ్గరైనా ప్రజల దగ్గర ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్ SHOస్కి తెలియజేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా నిర్వహింపబడింది. ఈ సమావేశానికి నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, నియోజకవర్గ పరిశీలకులు ఆలం నరసింహనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోడీ గారి ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన ఉమ్మడి జిల్లాకు మైలురాయిగా నిలవనుందని, కూటమి ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను తగ్గించి వ్యాపారవేత్తలకు, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించడంతో ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మరోసారి రుజువైందన్నారు. ఈ పర్యటనలో ప్రధాని ఓరకల్లు మరియు శ్రీశైలం ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు నిధులు విడుదల చేయనున్నారని తెలిపారు. ఈ సందర్భాన్ని చారిత్రాత్మకంగా నిలబెట్టేందుకు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్, కౌన్సిలర్లు నాగార్జున, కండేశ్యామ్, సుందర్లాల్, గోస్పాడు కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జుల్లెల శ్రీరాములు, టీడీపీ నాయకులు శివశంకర్ యాదవ్, ఇలియాస్, దూదేకుల దస్తగిరి మరియు వందలాది సంఖ్యలో నంద్యాల అసెంబ్లీ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు మన ఉమ్మడి జిల్లా కర్నూలు నంద్యాలలో ఈ నెల 16వ తేదీ వస్తున్నారు. వారికి మన తెలుగుదేశం పార్టీ తరఫున, మన కూటమి ప్రభుత్వం తరఫున విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో కానీ దూసుకెళ్తున్న సమయంలో మన భారతదేశ ప్రధాని గారు మోడీ గారు మన రాష్ట్రానికి, మన జిల్లాకు వస్తున్నందువల్ల ఈ సభను ఖచ్చితంగా వేలాది మంది పోయి విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. మన సత్తా, రాష్ట్ర సత్తా కూడా ప్రధాని మంత్రి మోడీ గారి ముందర నిలబెట్టాల్సిన అవసరం కూడా మనకు ఉంది. మనం ఎంత బాగా విజయవంతం చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు కూడా అంత మంచి పేరు వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ నెల 16న జరిగే ప్రధాన మంత్రి మోడీ గారి సభను శ్రీశైలంలో కానీ కర్నూలులో కానీ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ
మనం ఏదో వచ్చినాం ఈరోజు మీటింగ్ మాట్లాడేందుకు కాదు. మనకు లాస్ట్ టైం మనం మహానాడుకి ఎట్లా మనం అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎట్లా సక్సెస్ఫుల్ చేశారో అన్న ఆధారంలో కూడా ఆ రోజు కూడా అన్ననే అబ్జర్వర్ ఆ రోజు కూడా మనం చాలా బాగా చేశాం. చాలా మంది నంద్యాల నుంచి దాదాపు 8,000 మంది మనం మొబిలైజ్ చేశాం. అట్లానే మనం ప్రధాని మోడీ గారు వస్తున్నారు. మనకి డిస్టెన్స్ కూడా ఎక్కువ డిస్టెన్స్ కూడా కాదు, దాదాపు మనకు 40 కిలోమీటర్సే. మనకు కరెక్ట్ టోల్ గేట్ ఉందా, మన కర్నూలు టోల్ గేట్ అంటే మన నంద్యాల కర్నూలు టోల్ గేట్ దగ్గరనే మనకు మీటింగ్ ఉంది. ఇంత ముందు అక్కడ ఇస్తేమా జరిగింది, మీకు అందరికీ గుర్తుండొచ్చు. అప్పుడు దాదాపు 15 లక్షల మంది వచ్చినారు ఆ ఇస్తేమాకి. మనకి ఇక్కడ దాదాపు మొత్తం 3 లక్షల మంది జనాభా అని అన్నారు. మనకు నంద్యాలలో కూడా ఒక టార్గెట్ ఇచ్చారు. మనకు మెయిన్ దీంట్లో ఏమంటే మనకు భారీ ఎత్తున మన గోస్పాడు మండలం నుంచి ఏమన్నా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. గోస్పాడు మండలం, నంద్యాల మండలం, మనకు నంద్యాల 2 టౌన్ 3 టౌన్ ఈ ఏరియా నుంచి ఎక్కువ మొబిలైజ్ చేయాలా. ఎందుకంటే మనం ఇంకొకటి మనం కూటమి వాళ్ళకి అది అన్ననే చెప్తారు, అంటే జనసేన వాళ్ళకి మనం ఎన్ని ఇవ్వాలా, అట్లానే బీజేపీ వాళ్ళకి ఎన్ని ఇవ్వాలా, బస్సెస్ ఎన్ని ఇవ్వాలా, అట్లా ఎట్లా ఆర్గనైజ్ చేయాలా. ఇంకొకటి అదంతా వివరాలు మొత్తం మనకు మండే క్లియరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఏటం ఇక్కడి నుంచి బయలుదేరాలా. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రోగ్రామ్ ఫస్ట్ మీటింగ్ అనుకున్నాం, కానీ ప్రోగ్రామ్ మళ్ళీ చేంజ్ అయినట్టు ఉందన్న. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ మీటింగ్కి వస్తున్నట్టున్నారు ప్రధాని గారు. దానికోసం మధ్యాహ్నం ఈవినింగ్ 4 o'clock అంటే ప్రోగ్రామ్ ఉంటుంది. మళ్ళీ ఎట్లా ఏం చేయాలా మళ్ళీ అంటే మళ్ళీ మనం అందరం కూర్చొని ఒకసారి సెట్ చేయాలా ప్రోగ్రామ్ అంతా. దానికోసం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనకి ఎన్ని బస్సెస్ కావాలా. లాస్ట్ టైం గ్రామాల్లో అన్ని గ్రామాల్లో బాగా వచ్చినారన్న, కానీ ఈసారి కూడా ఇంకా భారీ ఎత్తున మనం ఈ ప్రోగ్రామ్ని, ఎందుకంటే ఎప్పుడు నంద్యాల నుంచి చాలా పెద్ద ఎత్తున జనాలు వెళ్తారు. ఈసారి కూడా మనం ప్రధాని గారు వస్తున్నారు కాబట్టి మనం ప్రోగ్రామ్ కూడా బాగా సక్సెస్ఫుల్ చేయాలా. ఎందుకంటే మన ఫారూక్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ చేసినా మనం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ, అట్లానే మనం ప్రజలు కూడా, ఎందుకంటే మనం సూపర్ 6 లో ప్రతి ఏవేమి మనం ప్రామిస్ చేశామో అది ఆ హామీలన్నీ మనకు ఖచ్చితంగా అమలు అయినాయి. మన తల్లికి వందనం చూసాం మనం. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ వచ్చింది, అట్లానే మనకు ఫ్రీ బస్సెస్ వచ్చినాయి. ప్రతిదీ మనం ఏం ప్రామిస్ చేసామో అది ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఎప్పుడన్నా ఏమంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎప్పుడన్నా నోటిఫికేషన్ రావచ్చు. మన మున్సిపల్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏదన్నా కానీ మనం ఖచ్చితంగా మనం ప్రిపేర్ ఉండాలా. మనం కంపల్సరీ ప్రతి ఓళ్ళు ఎవరు వార్డ్ ఇన్ఛార్జెస్ ఉన్నారో, గ్రామ ఇన్ఛార్జెస్ ఉన్నారో, ఎవరున్నారో ప్రతిరోజు వాళ్ళు బూత్ కంపల్సరీ వార్డులోనే ఉండాలా. ఏ చిన్న సమస్య వచ్చినా, ఎందుకంటే మనకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఏమంటే ఇంకా రోడ్లు పని పూర్తి కాలేదని. ఈ రోజన్నా రేపు కానీ ఖచ్చితంగా మనం అంతా ఒకసారి మినిస్టర్ గారితో కూర్చొని వర్క్స్ ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ మనం ఫుల్ఫిల్ చేద్దాం. ఎందుకంటే కొన్ని చోట వర్క్స్ ఇంకా కావడం లేదు. కంపల్సరీ వర్క్స్ కూడా కంపల్సరీ ఫుల్ఫిల్ చేసి ఖచ్చితంగా మనం అంతా ప్రిపేర్ ఉండాం. ఎందుకంటే మీరు చూశారు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో నంద్యాలలో చేసింది ఏం లేదు. కానీ ఈ రోజు వాళ్ళు వచ్చి మేము ఇది చేశాం అది చేశామని ఊరికే మీటింగ్ పెట్టి ఊరికే ఏమో 100 సంతకాలు ఏదో తీసుకుంటారంటున్నారు. దానివల్ల ఏం కాదు. ఖచ్చితంగా ప్రజలు మనకి నమ్ముతున్నారు. ప్రజలకి మేము హామీ ఇచ్చినాం, కంపల్సరీ 24/7 ప్రజల కోసం మనం పని చేస్తున్నాం. కంపల్సరీ మేము అట్లానే ఉంటాం. మనం ఏమంటే మన నాయకులు కూడా అట్లానే ఉండాలా. ఏ నాయకులు మనకి పని చేస్తారో వాళ్ళకే మనం ముందుకు తీసుకెళ్దాం. ఇంకొకటి మనకు పార్టీ కూడా గుర్తించింది. మనకు దశగిరి గాని, మన జిల్లాలో శ్రీరాములు గారి మిసెస్ గాని, మన ఖలీల్ అన్న గాని అందరికి మొన్న మీరు చూశారు, అందరికి పోస్ట్ వచ్చింది. దానికోసం అందరికి ధన్యవాదాలు. అట్లానే పార్టీ కూడా ప్రతి ఒక్కరిని గుర్తు చేసి కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒక పదవి మనకు అంటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై తెలుగుదేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవం. గత 19 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఛాలెంజ్ కప్ టోర్నమెంట్. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతోంది. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్.
అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా విక్రయించినా చర్యలు తప్పవు. ఏఎస్పీ ఎం జావలి హెచ్చరిక. బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన కృష్ణా డైమండ్. నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉదయం కొల్లబత్తుల కార్తీక్ నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు. శ్రీశైలం ధర్మకర్తల మండలి జాబితాలో నుండి డాక్టర్ సింధుశ్రీని తొలగించి శ్రీదేవిని నియమించిన ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ. నంద్యాల 1వ పట్టణంలో అనుమతి లేకుండా టపాకాయల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులపై దాడులు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.